ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసావా? లేదా స్టార్ట్ చేయాలనుకుంటున్నావా? కానీ బిగ్గెస్ట్ కన్‌ఫ్యూజన్ ఒకటే కదా! క్లయింట్ ఎక్కడి నుంచి వస్తాడు? స్కిల్ నేర్చుకోవడం ఓకే. అదే క్యాన్వా నేర్చుకున్నాం, వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాం, చాట్‌జీపీటీ చేయడం నేర్చుకున్నాం, ఏఐ టూల్స్ కూడా చేస్తున్నాం. కానీ ఒక్క క్లయింట్ కూడా రావట్లేదా? అయితే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఫ్రీలాన్సింగ్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ స్కిల్ కాదు. క్లయింట్ ఎలా సంపాదించాలో తెలియకపోవడం. అండ్ టుడే నేను ప్రాక్టికల్‌గా చెప్తా. బిగినర్ అయినా ఫస్ట్ క్లయింట్ ఎలా తెచ్చుకోవాలో. నో ఫేక్ హైప్, నో ల్యాక్స్ ఇన్ 30 డేస్ స్టోరీస్. రియలిస్టిక్‌గా మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడు. ఎందుకంటే చాలామంది బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ గురించి ఇక్కడ చెప్తున్నా. నిజం చెప్పాలంటే మనలో చాలామంది ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలనుకుంటారు. ఎస్పెషల్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఐటీ ఎంప్లాయీస్, గ్రాడ్యుయేట్స్, ఈవెన్ హోమ్ మేకర్స్ కూడా. ఎందుకంటే మనకు ఒక టెన్షన్ ఉంటది గదా! సింగిల్ ఇన్‌కమ్ డేంజరస్ అయిపోతుందేమో అని. ఆఫీస్‌లో లే ఆఫ్ న్యూస్‌లు వస్తే టెన్షను. సాలరీ మంత్ ఎండ్‌కి అయిపోతుందనే టెన్షను. ఈఎంఐ ప్రెషర్ ఉంటుంది. కిడ్స్ ఎడ్యుకేషన్ ఉంటది. ఫ్యూచర్ గురించి అన్‌సర్టెనిటీ ఉంటుంది. అండ్ అప్పుడే అనిపిస్తుంది నాకొక ఎక్స్‌ట్రా స్కిల్ ఉంటే బాగుండేది అని. కరెక్టా? కానీ ఇక్కడే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. పీపుల్ స్టార్ట్ లెర్నింగ్ స్కిల్స్ లైక్ ఎడిటింగ్, క్యాన్వా, ఏఐ టూల్స్, కంటెంట్ క్రియేషన్, థంబ్‌నెయిల్ డిజైన్, సోషల్ మీడియా మేనేజ్మెంట్. కానీ 3 మంత్స్ అయినా, 6 మంత్స్ అయినా క్లయింట్ జీరో. అండ్ అప్పుడే ఏమనుకుంటారు, నా వల్ల కాదు, మార్కెట్ సాచురేటెడ్, కాంపిటీషన్ ఎక్కువ, ఇంగ్లీష్ రాదు, నేను లేట్ అయిపోయాను. కానీ హానెస్ట్‌గా చెప్తున్నా, చాలామంది కేసెస్‌లో ఇష్యూస్ స్కిల్ కాదు, రాంగ్ అప్రోచ్. నాకు తెలిసిన ఒక ఐటీ ఎంప్లాయీ ఉండేవాడు. సాలరీ ఓకే, లైఫ్ ఓకే, ఔట్ సైడ్ నుంచి చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ ఇన్‌సైడ్ ఫియర్ మాత్రం లే ఆఫ్ స్టార్ట్ అయ్యాయి. కంపెనీలో రూమర్స్. అండ్ అప్పుడే అనిపించింది ఇంకో స్కిల్ ఉండాలి. సో ఎడిటింగ్ నేర్చుకున్నాడు, ఏఐ టూల్స్ నేర్చుకున్నాడు, క్యాన్వా కూడా నేర్చుకున్నాడు. కానీ 3 మంత్స్ క్లయింట్లు లేవు. రీజన్ ఏంటంటే సింపుల్. అతను వెయిట్ చేస్తున్నాడు క్లయింట్ వస్తాడు అని. ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఫ్రీలాన్సర్ అని పెట్టేసాడు కూడా. ఫివర్ అకౌంట్ క్రియేట్ చేశాడు. అప్‌వర్క్ క్రియేట్ చేశాడు. కానీ వర్క్ లేదు. దెన్ సింపుల్ ఒక చేంజ్ చేశాడు. లోకల్ జిమ్‌కి వెళ్ళాడు. సింపుల్‌గా చెప్పాడు, "సార్ మీ పేజ్‌కి 3 రీల్స్ ఫ్రీగా చేస్తా." ఓనర్ ఓకే అన్నాడు. రిజల్ట్ ఫస్ట్ పెయిడ్ క్లయింట్. ఈ అమౌంట్ పెద్ద అమౌంట్ కాదనుకోండి. బట్ ఆయనకున్న కాన్ఫిడెన్స్ వల్ల ఇప్పుడు జిమ్ ఓనర్స్‌కి సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. దట్ ఈస్ ద మ్యాసివ్ చేంజ్. అండర్‌స్టాండ్ చేయండి. ఫస్ట్ క్లయింట్ మనీ కోసం కాదు, కాన్ఫిడెన్స్ కోసం మాత్రమే చేయండి. ఓకే. ఇప్పుడు ప్రాక్టికల్‌గా మాట్లాడుకుందాం. బిగినర్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అని. మిస్టేక్ నంబర్ 1, టూ మెనీ స్కిల్స్. ఒక్క స్కిల్స్ మీద ఫోకస్ చేయరు. కొంచెం ఎడిటింగ్, కొంత కాన్వా, కొంత కోడింగ్, కొంత ఏఐ, కొంచెం ఎవ్రీథింగ్. రిజల్ట్ మాత్రం మాస్టరీ జీరో. మై సజెషన్ ఏంటంటే సింపుల్ ఒక్క స్కిల్‌ని పిక్ చేసుకో. ఎగ్జాంపుల్ కంటెంట్ క్రియేషన్, థంబ్‌నెయిల్ డిజైన్, వీడియో ఎడిటింగ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, క్యాన్వా పోస్టల్ అండ్ అంతే సింపుల్. దాని మీద మాస్టర్ చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే యూ విల్ బి ఎక్స్‌పర్ట్ ఇన్ వన్ స్కిల్. మిస్టేక్ నంబర్ 2, ఆఫర్ క్లియర్‌గా ఉండదు. పీపుల్ సే ఐ డూ ఫ్రీలాన్సింగ్. అది ఆఫర్ కాదు. క్లయింట్‌కి క్లారిటీ కావాలి. ఎలా అంటే ఐ డూ డిజిటల్ మార్కెటింగ్ అంటే మార్కెట్‌లో చాలామంది డిజిటల్ మార్కెటర్స్ ఉన్నారు. మరి ఎలా అప్రోచ్ అవ్వాలి? ఐ హెల్ప్ లోకల్ బిజినెస్ క్రియేట్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్. సో చూడండి, సీ ద కంప్లీట్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది. ఒక జనరల్ ఫిజిషియన్‌కి, ఒక హార్ట్ సర్జన్‌కి ఉన్నంత డిఫరెన్స్ కనిపిస్తుంది. మిస్టేక్ నంబర్ 3, వెయిటింగ్ ఫర్ క్లయింట్స్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. క్లయింట్ ఆటోమేటిక్‌గా ఏం రాడు. మీరు వెళ్ళాలి, అప్రోచ్ చేయాలి, డీఎం చేయాలి, స్ శాంపుల్ చూపించాలి. కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది ఫస్ట్‌లో. ఎందుకంటే ఇంటింటికి సేల్స్ మ్యాన్‌లా అనిపిస్తది. కానీ అది ఫ్యాక్ట్. అదే గ్రోత్. నేనొక సింపుల్ బిగినర్ యాక్షన్ ప్లాన్ చెప్పబోతున్నాను. ఓకేనా? ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్ ఏంటంటే, మీరొక నోట్‌బుక్ తీసుకొని రాసుకోండి. స్టెప్ నంబర్ 1, పిక్ 1 స్కిల్. రాబోయే 30 రోజుల్లో ఒక స్కిల్ మాత్రమే నేర్చుకోండి. ఎగ్జాంపుల్ ఏఐ థంబ్‌నెయిల్ క్రియేషన్ ఆర్ వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, రీల్స్ ఎడిటింగ్, క్యాప్షన్ రైటింగ్ యూజింగ్ చాట్‌జీపీటీ. ఇలా సింపుల్ స్కిల్స్ చూసుకోండి. అంటే వైరల్ రీల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎడిట్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా హుక్ జనరేట్ చేస్తున్నారు, ఇలాంటివి మీరు మాస్టర్ చేయండి దాని మీద. తర్వాత మీ స్టైల్‌లో మీ దగ్గరున్న రీల్స్‌ని పోర్ట్‌ఫోలియో కింద క్రియేట్ చేయండి. చూడండి, ఇదిగో నేనొక రీల్ చేశాను. దీన్ని ఎడిట్ ఎలా చేశాను సంథింగ్.
ఎక్స్‌పీరియన్స్ లేదా? అవసరం లేదు. అదేం ప్రాబ్లమ్ కాదు. ఏస్ స్మాల్ వర్క్, శాంపుల్ వర్క్ చేయండి. రెస్టారెంట్‌కి పోస్టర్ క్రియేట్ చేయండి. జిమ్‌కి రీల్ ఎడిట్ చేసి చూపించండి. లోకల్ బిజినెస్‌కి సోషల్ మీడియా డిజైన్ చేయండి. ఫ్రీ శాంపిల్స్ ఒక బిగినింగ్‌లో చేయండి. బికాస్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందనమాట. అంటే కాన్ఫిడెంట్‌గా మీరు ఆయన దగ్గరికి వెళ్లి, "సార్ నేనిగో నా శాంపుల్ వర్క్ ఇది. నా వర్క్ ఇలా చేయగలనని" చూపించుకోగలరు. ఈవెన్ క్లయింట్ ఉన్నా లేకపోయినా. స్టెప్ నంబర్ 3 డైలీ ఔట్‌రీచ్. దిస్ ఈస్ ద గేమ్ చేంజర్. రోజుకు 10 బిజినెస్‌లకి మెసేజ్‌లు చేయండి. ఇన్‌స్టాగ్రామ్ పేజెస్, లోకల్ బిజినెస్, స్మాల్ క్రియేటర్స్, కోచెస్, డాక్టర్స్, రెస్టారెంట్స్ సింపుల్ మెసేజ్. సార్ మీ పేజ్ చూసాను. కొన్ని ఇంప్రూవ్‌మెంట్ ఐడియాస్ ఉన్నాయి. 1 శాంపుల్ ఫ్రీగా చేస్తా. బస్. అందరూ రిప్లై ఇస్తారు. కానీ ఒక్క క్లయింట్ సరిపోతుంది గదా! నిజం చెప్పాలంటే మనలో చాలామంది పెర్ఫెక్ట్ అయ్యాక స్టార్ట్ చేస్తా అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే పెర్ఫెక్ట్ అయ్యాక ఎవరు స్టార్ట్ చేయరు. స్టార్ట్ చేసినాక ఇంప్రూవ్ అవుతారు. మీరు ఫస్ట్ క్లయింట్ కోసం వెయిట్ చేయకండి. గో సెర్చ్, గో అప్రోచ్, గో లెర్న్, గో ఇంప్రూవ్. రిమెంబర్ దిస్ లైన్. క్లయింట్ రావడం లక్ కాదు. సిస్టమ్ అది. సో, ఈ ఫ్రీలాన్సింగ్ గురించి సీరియస్‌గా ఉన్నారు అంటే కమెంట్ సెక్షన్‌లో క్లయింట్ అని టైప్ చేయండి. బిగినర్స్ కోసం ఒక సింపుల్ లెర్నింగ్ కమ్యూనిటీ క్రియేట్ చేస్తున్నా. స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ గైడ్ చేస్తా. నో హైప్, నో ఫేక్ ప్రామిసెస్. రియల్‌గా, స్లోగా, సస్టైనబుల్‌గా. అండ్ నెక్స్ట్ వీడియోలో క్లయింట్‌కి ఫస్ట్ మెసేజ్ ఎలా పంపాలి? ఎగ్జాక్ట్ టెంప్లేట్‌తో చూపిస్తా. మిస్ అవ్వకండి.